రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలిపేలా నిరంతరం కష్టపడుతున్నామన్నారు మంత్రులు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత పాలకుల కంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువే ఇచ్చిందన్నారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను మరో 2 ఏళ్లలోపు పూర్తి చేస్తామన్నారు మంత్రులు. వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ అనేవి మూల సూత్రాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చదువు ఎప్పుడూ ముగియదని, వైద్య రంగం మనకు నేర్పే ముఖ్యమైన పాఠమన్నారు. జీవితాంతం విద్యార్థులుగా ఉండే వైద్యులే ఉత్తమ వైద్యులు అవుతారన్నారు భట్టి. సికింద్రాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. One important lesson that medicine teaches us is that learning never truly ends. Scientific knowledge evolves, technologies improve, and patient expectations changes. తెలంగాణను వేగంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా ముఖ్యమన్నారు. కార్మికులు బాగుంటేనే ఇండస్ట్రీలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి వివేక్. సోమాజిగూడలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. So once again, I would like to reiterate that our Honorable Chief Minister, Mr. Revanth Reddy Garu, has taken this initiative of ensuring that the state progresses properly and we reach a $1 trillion economy by 2043. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీని పూర్తి చేసి కృష్ణా జలాలతో నల్లగొండను సస్యశ్యామలం చేస్తామన్నారు. నల్లగొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఫేక్ ఉద్యోగులను సృష్టించి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. వాళ్ళకి అసలు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డే ప్రింట్ చేయలేదు. మీ అలా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఆ నిరంతర ప్రక్రియ చేసుకుంటూ ఒక 3,12,00,000 మందికి సన్న బియ్యం ఇవాళ పేదవాడు 2 పూటలు అన్నం తింటుందంటే ఎప్పుడైనా ఆలోచన చేసిందా అని అడుగుతున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ నిధులు నేరుగా రైతుల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసేలా విధి విధానాలు తయారు చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖరీఫ్ సీజన్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించి నిల్వ ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలన్నారు. రైతు వేదికలపై రెడ్కో సహకారంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు తుమ్మల. హైదరాబాద్లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. ఈ నెలాఖరులో 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరుగుతాయన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మంజూరు చేసిన అన్ని ఇండ్లు గ్రౌండింగ్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగిరెడ్డి. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని ఆదేశించారు. ఏప్రిల్ నెలలో 2వ దశ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే నాటికి మొదటి దశ ఇందిరమ్మ ఇండ్లు కొలిక్కి రావాలని సూచించారు పొంగిలేటి. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. వరంగల్లో జరిగిన మహిళా సంఘాల సమావేశానికి హాజరయ్యారు మంత్రి. తర్వాత వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి కొండా సురేఖ అటెండ్ అయ్యారు.